ఆర్కే ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఎప్పట్లాగే మా కథలను ఆదరించాలని కోరుకుంటూ ఈ వారం వద్దిరాజు సుభాష్ గారు రాసినటువంటి కథ సున్నాయన్న వినండి. వద్దిరాజు సోదరులలో పెద్దవారైన సీతారామచంద్రరావు గారి కుమారులు వద్దిరాజు నరసింహారావు గారు, రంగనాయకమ్మ గారుల కుమారుడు వద్దిరాజు సుభాష్ చంద్ర. ఇనుగుర్తి గ్రామంలో 15/11/1947లో పుట్టారు. వీరు బీఎస్సీ ఎల్ఎల్బి వరకు చదివారు. వరంగల్ రెవెన్యూ శాఖలో తహసీల్దార్గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. వీరు రచించిన సునయన కథను మీకు చదివి వినిపిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారము. సునయన. సుబేదారి పోలీస్ స్టేషన్లో రైటర్ ఏదో రాస్తున్న వాడల్లా తన ముందు ఎవరో నిలుచున్నట్టు తోచి తలెత్తి చూశాడు. ఎవరో యువతి ఉబికి వస్తున్న కన్నీళ్లతో నిలుచుని ఉన్నది. ఎవరమ్మా నీవు? ఏడుస్తున్నావెందుకు? ముందు కుర్చీలో కూర్చోవమ్మా, కన్నీళ్లు తుడుచుకో, ఈ నీళ్లు తాగు. ఏదైనా కంప్లైంట్ రాయిస్తావా లేక మా ఇన్స్పెక్టర్ని కానీ కలుస్తావా? ధైర్యంగా చెప్పు, నిన్నిక్కడ ఎవ్వరూ ఏమీ అనరు, చెప్పు తల్లి. నా పేరు సునయన, కుర్చీలో కూర్చుంటూ చెప్పింది. కాసేపు ఆగి, నాపై రేపు జరిగింది, మీరు ఎఫ్ఐఆర్ రాసి విచారణ జరిపించాలి. కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆమె వైపే చూడసాగారు. నీ వెంట ఎవరూ రాలేదా? మీ అమ్మ, నాన్న, అన్న ఎవరూ కూడా లేరా? సరే, నేరం ఎక్కడ జరిగింది? వారెవరు? నువ్వు గుర్తుపట్టగలవా? ఈ పేపర్ పైన అన్ని వివరాలు రాసివ్వమ్మా. నాకు రాయడం రాదు సార్, నేను రాయలేను. అదేమిటమ్మా, చదువుకున్న దానిలా ఉన్నావు, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు, నీ మాటలు నమ్మేలా లేదు. నేను నిజమే చెప్తున్నాను, నేను బ్రెయిలీలో మాత్రమే రాస్తాను. అంధులు మాత్రమే రాసే భాష బ్రెయిలీ. నువ్వు గుడ్డిదానివి కూడా కాదు కదా. ఇదేదో మెంటల్ కేసులాగా ఉన్నదని అనుకున్నాడు. పొద్దున్నే ఇదెక్కడ కేసు దొరికిందిరా బాబూ అంటూ తల పట్టుకున్నాడు రైటర్ గంగారాం. మీరు రాయరా అన్న ప్రశ్నలకు ఆలోచనలో పడ్డాడు గంగారాం. లేదమ్మా, ఇది కొంచెం ఆలోచించి రాయాల్సిన కేసు. మనం ఇన్స్పెక్టర్ సాబ్ వద్దకు వెళ్దాం. మీరు వివరాలు చెప్పండి, నేను రాస్తాను. ఆమెను ఇన్స్పెక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళి వివరాలు చెప్పాడు. చూడమ్మా, నేను ఇన్స్పెక్టర్ సాగర్. మీరు ధైర్యంగా మీ సమస్యను నాకు చెప్పండి, కానీ వివరాలన్నింటినీ చెప్పండి. మీరు చెప్పే ప్రతి విషయాన్ని మేము రికార్డ్ చేస్తాం. తర్వాత కేసును ఎలా పరిష్కరించాలో చూస్తాం. చెప్పండి. సార్, నా పేరు సునయన. మా ఊరు రామవరం, దేవుని రామవరం అంటారు, కొత్తగూడ మండలం. మా నాన్నగారి పేరు రంగారావు గారు, స్కూల్ టీచర్. అమ్మ మణెమ్మ. వారికి నేను ఒక్కదాన్నే సంతానం. నేను పుట్టుకతోటే కళ్ళు లేని దాన్ని కాను. చిన్నప్పటి నుండి చాలా అల్లరిగా తిరిగాను. అందరి మగపిల్లల్లాగా నాకు కూడా దీపావళికి బాంబులు పేల్చడం చాలా ఇష్టం. నా 8వ ఏట దీపావళికి బాంబులు కొనడానికి మండల కేంద్రానికి ఇద్దరం వెళ్ళాం. అక్కడ ఒక ప్రత్యేకమైన గ్రౌండ్లో దీపావళి క్రాకర్స్ అమ్ముతున్నారు. నా సంతోషానికి అవధులు లేవు. 2000 రూపాయల మందులు కొన్నాను. అమ్మా సునయన, నేను డబ్బులు చెల్లించి వస్తాను, నీవు ఇవి తీసుకొని మన స్కూటర్ వద్ద నిలబడు తల్లి అన్నారు నాన్న. తల ఊపి స్కూటర్ వద్దకు వెళ్ళి నిలుచున్నాను. అంతే, పెద్ద శబ్దంతో మొదలై అక్కడ మందుల షాపులన్నీ అంటుకున్నాయి. అంత గందరగోళం. బాంబులు పేలుతున్నాయి, తారాజువ్వలు మింటిని ఎగురుతున్నాయి. చేష్టలుడికి చూస్తున్నాను. నాన్న రాలేదని, కానీ ఆ తారాజువ్వల కట్ట నిప్పులు రుబ్బుతున్న ఆ వేపునకు దూసుకొచ్చింది నా కళ్ళ మీదికి. నా కళ్ళు చూడడం మానేశాయి. ఆ దుర్ఘటనలో నా కళ్ళు పోవడమే కాదు, మా నాన్నను కూడా పోగొట్టుకున్నాను. చెప్పడం ఆపి కళ్ళు తుడుచుకున్నది సునయన. గంగారాం ఇచ్చిన నీళ్లు తాగి తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. అయ్యో, ఆ ప్రమాదంలోనే మీరు గుడ్డువారయ్యారు. అప్పుడు మీకు 8 ఏండ్లు, చాలా చిన్న వయసు. ఆ తర్వాత మీ జీవితం ఎలా గడిచింది? దీపావళి మందుల కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్ అంతా ఏడుపులు, అరుపులతో, మంటలతో ఆకాశం అంటుకుందా అన్నట్టు ఎర్రబడింది.
అక్కడ ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజన్ సరిపోక 5 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ క్రాకర్స్ వాటితో యుద్ధమే చేస్తున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేసరికి ఆ ప్రాంతం వల్లకాడైంది. మసిబారిన ఆ ప్రాంతంలో మాడిపోయిన శవాలు గుర్తు లేకుండా అయినాయి. కాలిన శరీరంతో ఉన్న వారిని అంబులెన్స్లలో పంపారు. మాడిపోయిన శవాల ఆనవాళ్లు కూడా పోల్చుకోలేని పరిస్థితి. కోల్పోయిన వారికి శవాలను అప్పగించటం కోసం వారి DNA కోసం రక్త నమూనాలను తీసుకొని వారం తర్వాత అస్థికల మూటను ఇచ్చారు. నా DNA పరిశీలన అనంతరం ఇదిగో మీ నాన్న అని నాకు ఒక మూటను ఇచ్చారు. దానితో పాటే ఒక కష్టాల మూటను ఇచ్చారు. దేవుడు నా కళ్ళు నాకు ఇచ్చి నా శరీరంలోని ఏ భాగాన్ని తీసుకొని పోయినా బాగుండేదని కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. పుట్టెడు దుఃఖంలో ఉన్న మా అమ్మ నాకు ఉపశమనం చెప్పలేక తలను బాదుకుంటూ బావురు అనేది. తాను పెద్దగా చదువుకోకపోవడం వల్ల నాన్న ఉద్యోగం తనకు రాలేదు. కానీ దేవుడు తన దయాదృష్టి మరో రూపంలో చూపాడు. మా చిన్నమ్మ కొడుకు వేణు రూపంలో. అమెరికాలో ఉంటున్న వేణు అన్న మా పరిస్థితి చూసి చెలించిపోయాడు. మా కుటుంబ బాధ్యత తనది అన్నాడు. గుడ్డిగా ఉన్నవారు ఎందరూ తమ జీవితంలో సఫలం చెందారో వివరాలు చెప్పి నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. నన్ను ఒక బ్రెయిలీ స్కూల్లో చేర్పించాడు. నాకు ధైర్యం చెప్పటమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. మా అమ్మతో ఒక టైలరింగ్ యూనిట్ పెట్టించాడు. ఆ విధంగా మా జీవితాలు గాడిన పడ్డాయి. నాకు అంధురాలిగా జీవించడం అలవాటైంది. మా స్కూల్లో అంధులు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో, తమను తాము ఎలా రక్షించుకోవాలో, ఎలా అటాక్ చేయాలో నేర్పించారు. అలా 10 ఏళ్ల పాటు అంధుల స్కూల్లో అటు చదువుల్లోనూ ఇటు దారుఢ్యంలోనూ రాటు తేలాను. జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో నాపై వీధి మరొకసారి విరుచుకుపడింది. ఎలాగా అన్నాడు సాగర్. సార్, అది పగలో రాత్రో నాకు తెలియదు. కానీ నాకు వాచ్మెన్ చెప్పిన ప్రకారం అది ఉదయం 5 గంటలైంది. కడప వద్ద కట్టిన చిరుగంటలు గణగణ మోగుతున్నాయి. మొదట పాలవాడు వచ్చాడని అనుకున్నా. కానీ పావుగంట ముందే పాల ప్యాకెట్ వేసినట్లు ఇంత క్రితం గంట మోగింది. గంటలు మోగుతూనే ఉన్నాయి. అనుమానం వచ్చింది. చేతికర్ర అందుకుందామని మంచం పక్కన వెతుకుతున్నాను. కానీ వచ్చిన వారంత సమయం తనకి ఇవ్వలేదు. తలుపులు దడాలన తెరుచుకున్నాయి. దూసుకుని వచ్చారు 4. వస్తూనే నా మూతిని మూసి తలమించి ఒక కప్పు బట్ట వేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అరవడానికి కూడా అవకాశం లేదు. పెనుగులాడుతున్నాను. తోడుగా ఎవ్వరూ లేరు. కష్టాలలో నన్ను ఎప్పుడూ ఆదుకునే నా ఫ్రెండ్ లాబ్రాడర్ ట్రేడింగ్ డాగ్ నా వద్ద కూడా రాలేదు. సరికదా మొరగను లేదు. ఏమైంది దానికి? అంతే గుర్తున్నది. స్పృహ కోల్పోయాను. నన్ను ఎవరో ఎత్తుకొని ఒక వ్యాన్లో పడేసినట్లు మాత్రం లీలగా తెలుస్తుంది. అలా ఎంతసేపు అయిందో తెలియదు. పూర్తిగా స్పృహ రావడానికి మొహం పైన నీళ్లు చల్లారు. కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి. అసహనంగా కదిలాను. కానీ కుర్చీలో నన్ను తాళ్లతో కట్టేసి ఉంచారని అర్థమైంది. ఒకడు నా మూతిపైన వేసిన ప్లాస్టర్ను బలంగా లాగాడు. బాధగా అమ్మా అంటూ మూలిగాను. నన్ను గుర్తుపట్టినవా మేడం అన్నాడొకడు. అయినా కళ్ళు లేని కబోదివి నన్నెట్లా గుర్తుపడతావులే. వాడి మాటలో అహంగల స్వరం ఎక్కడో విన్నట్టు అనిపించింది. గుర్తుకు రాలేదా ఇంకా మేడం? అది 4 నెలల కిందట ఆగస్టు 15 10 గంటల వేళ. ఇంకా గుర్తుకు రాలేదా? నీవు విశాల్ కదా? ఆ రోజున తిన్న దెబ్బలు సరిపోలేదా? నా జోలికి మళ్ళీ వచ్చావు. ఆ రోజు నీ టైం బాగుంది, నా టైం బ్యాడ్. పోలీసులు ఆ సమయానికి వచ్చారు కాబట్టి అక్కడి నుండి జారుకున్నాము. లేదంటే వదిలేది లేకుండే తెలుసా? గుడ్డిదానివి, నీ వల్ల ఏమవుతుంది? బతికిపోయావు. ఇవాళ నీ అంతు తేలుస్తాం. మా బాస్ రానివ్వు. ఆ రోజు జరిగిన సంగతులు చెప్పే ముందు అక్కడ నా ప్రస్థానం నుండి చెప్పాలి. మా నాన్నగారు చనిపోయి నెల అయింది. కర్మ కార్యక్రమాల అస్థికల నిమజ్జనం పూర్తయింది. అమ్మ మాత్రం ఇంకా కోలుకోలేదు. దగ్గరుండి అన్నీ చూసుకున్న మా చిన్నమ్మ కొడుకైన వేణు అన్నయ్య అమ్మతో అన్నాడు, పెద్దమ్మ, కష్టాలన్నీ కట్టగట్టుకొని ఒకేసారి వచ్చి పడ్డాయి. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను మీకు అన్నింట అండగా ఉంటాను. పెదనాన్న నాకు చేసిన సహాయాన్ని నేను ఎన్నడూ మరవలేను. ఆయన కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకొనకపోతే నేను మనిషినే కాదు. మా నాన్న గుండెపోటుతో చనిపోయి మేము వీధిన పడితే మమ్మ ఆదుకున్నది పెదనాన్ననే కదా. ఆయన ఆశీర్వాదంతోనే నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ విశ్వాసం నాకున్నది పెద్దమ్మ. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది.
మీ నిత్యకృత్యానికి నా ప్రణాళిక నాకున్నది. ఇక సునయన గురించి మీరు చింతించవద్దు. దాని జీవితం చక్కగా సాగిపోయే మంచి కార్యక్రమం నేను వెతికి పెట్టాను. రేపే మా ప్రయాణం. సరేనా పెద్దమ్మ? ఎక్కడికి అని నీవు అడగవు, నాకు తెలుసు. అది నా మీదున్న నీకున్న నమ్మకం. అయినా చెప్తాను. హైదరాబాద్లో అంధులకు ఒక స్కూల్ ఉన్నది. నేత్రాలయ స్కూల్ ఫర్ విజువల్లీ ఇంపేర్డ్. బషీర్బాగ్లో ఉంది. చాలా అడ్వాన్స్డ్ స్కూలు. మంచి హాస్టల్ వసతి ఉన్నది. దాని CEO సరస్వతి గారు నాకు బాగా తెలిసిన వారు. నా క్లాస్మేట్ తల్లి. నేను ఆ ఇన్స్టిట్యూట్కి ప్రతి సంవత్సరం డొనేషన్ కూడా పంపుతాను. ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా పెద్దమ్మ? నా చెల్లి బాధ్యత ఇక నాది. తెల్లవారి నన్ను బ్లైండ్ స్కూల్కి తీసుకువెళ్ళి సరస్వతి గారికి పరిచయం చేశాడు వేణన్నయ్య. చూడు వేణు, సునయను ఇక్కడికి తీసుకుని వచ్చి మంచి పని చేశావు. ఆమెకు నూతన జీవితాన్ని మేమిస్తాము. ఆమె అంధురాలని గుర్తు రాకుండా ఎలా జీవించాలనేది మేమిక్కడ నేర్పిస్తాం. సునైన కూడా పుట్టుకతోటి అంధురాలు కాదు. 4వ తరగతి వరకు స్కూల్లో చదువుకున్నది కాబట్టి మా పని కూడా సులువవుతుంది. ఆమెకు హాస్టల్లో గది కేటాయిస్తున్నాను. ఇక్కడ గదిలో ఒక్కరే ఉంటారు. దానివల్ల ఒంటరిగా ఎలా జీవిస్తూ పరిస్థితులను ఎదుర్కోవాలో నేర్పిస్తాం. అనేక విషయాలను చెప్పింది సరస్వతి గారు. ఆమె మాటలతో నాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆ విధంగా నా బ్లైండ్ స్కూల్లో నా ప్రస్థానం మొదలైంది. మొదటి రోజు. నా పేరు జగతి. ఇక్కడ మీకు బ్రెయిలీ లిపిలో రాయడం ఎలానో నేర్పే టీచర్ని. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అంటే శరీరంలోని అన్ని అంగాల కన్నా కన్నులు అతి ముఖ్యమైనవి. మనిషి పుట్టుకకు అర్థం చెప్పేవి ప్రపంచాన్ని చూపించే కన్నులే. అవే లేకపోతే సర్వత్రా అంధకారమే, బతుకే అర్థం లేదు. కానీ బ్రెయిలీ మహాశయుడు చేతివేళ్లతో చూడగలిగే ఒక భాషను కనుగొన్నాడు. అదే బ్రెయిలీ లిపి. మొదట ఫ్రెంచ్ నియంత అయిన నెపోలియన్ కోరిక పైన సైనికుల కోసం రహస్యంగా వారు మాత్రమే చదవగలిగే భాషను బ్రెయిలీ తయారు చేశాడు. అది ఒక కోడ్ భాష. దాన్ని సైనికులు రాత్రిళ్ళు కూడా చదవగలిగే స్పర్శ భాష. ప్రతి అక్షరానికి ఒక కోడ్ ఉంటుంది. దాన్ని వేళ్లతో తడిమి తెలుసుకోవచ్చును. ఆ విధంగా కనిపెట్టబడిన కొత్త భాష అందులకు వరమైంది. అదొక చూపులేని వెలుగు. ఒక దళసరి కాగితం పైన ప్రత్యేకమైన సూది లాంటి పెన్నుతో ఉబ్బెత్తుగా చుక్కలుగా డాట్లను ఏర్పరచగా వచ్చే చుక్కకు ఒక ప్రత్యేక అక్షరంగా గుర్తించి పదాలను రాస్తారు. వాటిని చేతివేళ్లతో తడిమి వాటిని గుర్తించే ఏర్పాటు బ్రెయిలీ రాతలో ఉన్నది. వాటిని కళ్ళు ఉన్నవారు చదవలేరు, కానీ బధిరులు సునాయాసంగా చదవగలరు. ఈ విధంగా ఈ బ్రెయిలీ లిపి అంధులను వారి సమాజంలో తాము అంధులము అనే న్యూనతా భావం నుండి పైకి తీసి తాము కూడా ఏదైనా సాధింపవచ్చు అనే ఆత్మవిశ్వాసం పయనిస్తున్నారు. ఇదొక సంచాల నిశ్శబ్ద విప్లవం. జగతి గారు చెప్పుకుంటూ పోతున్నది. మంత్రముగ్ధులమై వింటున్నాం. ఆమె చెప్పడంలోనే ఒక మహిమ ఉన్నది. నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయని అనిపిస్తున్నది. ఇక్కడ 18 మంది విద్యార్థులున్నారు. నా పరిచయం మీకు ఇచ్చాను, కానీ మీ పరిచయం నాకు కాలేదు. నేను ఒక్కొక్కరి వద్దకు వచ్చి మిమ్ము తడతాను. మీరు మీ పరిచయాన్ని, ఊరు, పేరు, అమ్మా నాన్నల పేర్లు, వయస్సు వివరాలు చెప్పండి. అందువల్ల నేను మీకు, మీరు దగ్గరవుతారు. అందరూ తమ తమ వివరాలు చెప్తున్నారు. నా పేరు సునయన. నన్ను తట్టగానే చెప్తున్నాను. నేను పుట్టుకతో గుడ్డిదాన్ని కాను. పేరుకు తగ్గట్టినవి అందమైన కళ్ళని అందరూ అనేవారు. ఒక దీపావళి రోజు జరిగిన ప్రమాదంలో నా కళ్ళు పోయినవి. నేను ప్రపంచం చూడలేని అంధురాలనయ్యాను. నా 5వ తరగతి చదువు అంతటితో ఆగిపోయింది. మా నాన్నగారి మరణంతో మా కుటుంబమే ఛిద్రమైపోయింది. మా వేణు అన్నయ్య ఆదుకొనకపోతే ఇక మాట్లాడలేకపోయింది. కంటి వెంట ధారాపాతంగా కారుతున్న కన్నీరు ఉబికి వస్తున్న దుఃఖాన్ని అనునయంతో ఆపింది జగతి. సునయన, దేవుడు కష్టాలన్నీ మనుషుల కోసమే కల్పించాడు. ఎందుకంటే వాటిని ఎదుర్కొనే మేధాశక్తి వారికి మాత్రమే ఇచ్చాడు కాబట్టి. అందుకే పోరాటంతో కష్టాలను సులభం చేసుకోవాలి. నీకు వాటిని సందర్భానుసారంగా ఎదుర్కొనే శక్తిని నేను నేర్పిస్తాను, సరేనా? కాకపోతే ఒక షరతు. నీవు ఎప్పుడు కూడా కళ్ళు లేని దానినని, చేతకాని దాన్నని బేలత్వం చూపొద్దు. ధైర్యమే నీకు సదా రక్ష. చేవ ఉన్నంత వరకు పోరాటం వదలవద్దు. తర్వాత 2 రోజులకు జగతి గారు నాకు రూమ్మేట్ అయ్యారు. సో నైనా, ఈ రోజు నుండి నేను నీకు మేడంని కాను, ఒక ఫ్రెండ్ని. నీకు ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా నీ పనులు నువ్వు చేసుకోవడం ఎలానో నేర్పుతాను. జగతి గారి సాంగత్యంలో నేను ఎంతో నేర్చుకున్నాను. జీవిత పడుగులతో పాటు నిత్యకృత్య అవసరాలను ఎలా అనుకూలం చేసుకోవాలో నేర్చుకున్నాను.
గ్రహణ శక్తిని పెంచుకున్నాను. సమస్యలను ఎదుర్కొనేందుకు డిఫెన్స్తో పాటు అఫెన్స్ కూడా నేర్చుకున్నాను. లోగా నేను స్కూల్కి వెళ్ళిన దాన్ని కనుక నాకు బ్రెయిలీ లిపి రాయడం చదవడం చాలా త్వరగా వచ్చింది. అలా 3 సంవత్సరాలు గడిచింది. జగతి గారు మాకు నేర్పుతూనే ఉన్నత ఉద్యోగాలకై ఏవేవో పరీక్షలు రాసేది. ఒకనాడు ప్రిన్సిపాల్ గారు అందరినీ సమావేశపరిచి చెప్పారు, మీ అందరికీ ఒక శుభవార్త. మన బ్రెయిలీ టీచర్ అయిన జగతి గారికి మంచి ఉద్యోగం వచ్చింది. వారు ఈ రోజుననే మనలను విడిచి కొత్త ఉద్యోగంలో చేరడానికి వెడుతున్నారు. వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది. వారిని మన అందరం తగు విధంగా సత్కరించుకొని ఘనంగా వీడ్కోలు చెప్తాము. ఆమె గురించి 4 మంచి మాటలను చెప్పవలసిందిగా కోరుతున్నాను. నలుగురు మాట్లాడిన తర్వాత నన్ను చెప్పమన్నారు ప్రిన్సిపల్. మీరు శుభవార్త అంటున్న ఈ విషయం నాకు మాత్రం దుర్వార్తనే. చూడలేని నా కళ్ళకు లోకాన్ని చూపించి మా జగతి మేడం అనబడే మా అక్క ఇంకొక సంవత్సర కాలం ఇక్కడ ఉంటే నా డిగ్రీ ఆమె సమక్షంలో పూర్తి చేసుకునేదాన్ని. అయినా ఆమె నాలో నింపిన స్ఫూర్తి చాలు నాకు. నేను ఎన్నైనా సాధిస్తాను. నేను అంగవికలురాలననే న్యూనతా భావం నుండి కాదు, ఇక్కడి అందరి సహోదరుల నుండి పోగొట్టు మాకు జీవిత సార్థకతను చూపిన చుక్కాని ఆమె. ఆమె లేని మా ప్రయాణం మేము ఊహించుకోలేము. అయినా ఆమె నింపిన స్ఫూర్తిని మేము తలుచుకుంటాము. మా జీవితంలో మరపురాని వ్యక్తి. నా వ్యాఖ్యలు పూర్తి కానే లేదు. ఇంతలో అక్కడికి దుమ్ము లేపుకుంటూ 4 కార్లు జీపులు వచ్చి ఆగాయి. వారిలో ఒకరు వచ్చి ప్రిన్సిపాల్తో చెప్తున్నారు, ఇక్కడి ఈ స్థలం మేము కొన్నాం. అమ్మిన స్థలం యజమానులు కూడా వస్తున్నారు. 2 రోజులలో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ స్థలం మాకు కబ్జా ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ స్కూలు ఏది నడవవద్దు. మీరంతా తట్టా బుట్టా సర్దుకొని ఖాళీ చేయండి. ఆ తర్వాత ముందుగా మాకు చెప్పలేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి అనే నాటకాలు వెయ్యొద్దు. ఇదే ముందస్తు హెచ్చరిక. మీకు పరిస్థితి అర్థమైందనుకుంటా. వారం రోజుల్లో అంతా క్లీన్ చేయండి. మళ్ళీ చెప్పలేను. నేను అలా చెప్పడం నాకు చెడ్డ చిరాకు అంటూ అందరూ ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు. కొంతసేపు నిశ్శబ్దం తాండవించింది. నా చివరి రోజు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. అయినా మీరు ఏమాత్రం అధైర్యపడవద్దు. మనకు లీజ్ పీరియడ్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఈలోపు స్థల యజమాని భూమిని అమ్మలేడు. ప్రిన్సిపాల్ గారు, మీరు CEO సరస్వతి గారు ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడండి. వీలైతే కోర్టు నుండి ఎలాంటి అమ్మకాలు జరగకుండా స్టే ఆర్డర్ పొందండి. ఈ కష్టకాలంలో మీకు అండగా లేకపోతున్నందుకు నన్ను అర్థం చేసుకొని మన్నిస్తారని కోరుతున్నాను. ఘనంగా జరిగిన జగతి గారి వీడ్కోలు సమావేశంలో ఆమె ఇచ్చిన సందేశం మాకు ఎంతో స్ఫూర్తి నింపింది. మీ అంధత్వం మీకు విహీనం కాకూడదు. అదే మీకు ఒక ఆయుధం కావాలి. మీ ధీమాయే మీకు రక్ష. మీరు ఏమాత్రం అధైర్యపడినా అదే మీకు శాపం కాగలదు. ఇప్పుడు ఒక కొత్త సమస్య మీకు ఎదురు కాబోతున్నది. ఈ సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడనున్నది. మీరంతా సంఘటితంగా వారిని ఎదుర్కోండి. మీకు కొత్త భవనం ఏర్పడే వరకు సంయమనం పొందండి. అందరూ కలిసి ఉంటేనే మీకు సాధ్యమవుతుంది. నాకు సహకారాన్ని ఇచ్చిన సంస్థ అధికారులకు, నాపై ప్రేమ కురిపించిన విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు. ఈ సందర్భంలో ఒక మనవి. ఇక్కడున్న అందరు విద్యార్థులలో సునయన చాలా చురుకైనది. బ్రెయిలీ భాషను ఆమె త్వరగా నేర్చుకుంది. అఫెన్స్ డిఫెన్స్లలో మంచి పట్టు సాధించింది. ఇక నుంచి సునయనను నా స్థానంలో బ్రెయిలీ ఇన్స్ట్రక్టర్గా ఏర్పాటు చేయగలని కోరుతున్నాను. ఆ తర్వాత జగతి గారు వెళ్ళిపోయారు. నేను బ్రెయిలీ నేర్పడంలో నిమగ్నమైపోయాను. తర్వాత 10 రోజుల తర్వాత అనుకుంటా స్థలం కొన్నవారమని మరికొందరు వచ్చి నానా హంగామా చేశారు. వారిని మేము మా స్టైల్లో ఎదిరించాం. అప్పుడు వెళ్ళిపోయినా తిరిగి మరునాడు వచ్చారు. ఆ రోజు ఆగస్టు 15. ఆగస్టు 15న జరిగింది ఏమిటి? సునయన 2వ భాగంలో తెలుసుకోండి.